వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆరోగ్య విషయంలో చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాల్ని తీసేస్తాయి. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే లక్షల్లో హాస్పిటల్ బిల్లులు ఖర్చవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు నీళ్లు త్రాగాలి. దీని ద్వారా మన లోపలున్న అవయవాలన్నీ శుభ్రమవుతాయి. అలాగే ఉదయాన్నే పరకడుపున కొంచెం జీలకర్రను తినడం వల్ల మీ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోతుంది. త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తింటే శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఒక్కోసారి విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని మజ్జిగలో అల్లం తురుము వేసుకుని తాగండి. వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. అలాగే కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక టీ స్పూన్ వామును తినండి. వెంటనే కడుపునొప్పి తగ్గిపోతుంది. బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ప్రతిరోజు 5 బాదం పప్పులను తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న ఎండుకొబ్బరి ముక్కను తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. ఎముకల బలానికి విటమిన్ డి చాలా అవసరం. శరీరంలో విటమిన్ డి లేకపోతే కీళ్ల నొప్పులు, అలాగే నడుము నొప్పుల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు ఎండలో నిలబడితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఒక్కోసారి ఎక్కువగా ఎక్కిళ్లు వస్తాయి. అలాంటప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయి. మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంతో సమానం. కాబట్టి వారానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి. మీ శరీరం బలంగా తయారవుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. జామ పండును ఎక్కువగా తినడం వల్ల బీపీ షుగర్లు అదుపులో ఉంటాయి. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఒక అరటి పండును తినండి. అలాగే రాత్రి సమయంలో బాగా నిద్ర పట్టాలంటే రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి. మంచి నిద్ర పడుతుంది. శరీరంపైన గాయమైతే ఆ గాయం త్వరగా తగ్గిపోవాలంటే నెయ్యిలో కర్పూరం పొడిని కలిపి పేస్ట్ లాగా తయారుచేసి గాయం పైన రాయండి. గాయానికి చీము పట్టకుండా త్వరగా నయమవుతుంది. అలాగే కీళ్ల నొప్పుల సమస్యలు, నడుంనొప్పి సమస్యలతో బాధపడేవారు నల్లద్రాక్ష పండ్లను ఎక్కువగా తినండి. క్యారెట్లలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక క్యారెట్ను తింటే కంటి చూపు బాగా మెరుగవుతుంది. అలార్ లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి. ఎవరైతే తెల్లవారుజామున నిద్ర లెగుస్తారో అలాంటి వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. తెల్లవారుజామున వచ్చే గాలి చాలా స్వచ్ఛమైనది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయం వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆయుష్షు కూడా తగ్గిపోతుందట. మనలో చాలామంది గబగబా అన్నాన్ని తినేస్తారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఆహారాన్ని త్వరగా తినేస్తే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఒక్కోసారి ఉన్నట్టుండి సడన్గా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో కొన్ని తులసి ఆకులు వేసుకుని ఆ నీటిని తాగండి. క్షణాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. ప్రతిరోజు 2 తులసి ఆకులను తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. నిలబడి నీళ్లు తాగితే ఎంతో ప్రమాదకరం. ఇది మన గుండెపైన ప్రభావం చూపుతుంది. హార్ట్ ఎటాక్ సమస్యలు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పుల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఇకనుండైనా సరే నిలబడి మాత్రం నీళ్లు తాగకండి.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ని తాగుతున్నారు. మినరల్ వాటర్ని ఎక్కువగా తాగితే కీళ్ల నొప్పుల సమస్యలు పెరుగుతాయి. అన్నం తిన్న తరువాత వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మధ్యాహ్న సమయంలో ఎక్కువగా నిద్రపోకూడదు. ఇది మీ ఆయుష్షును తగ్గిస్తుంది. మీ జుట్టు దృఢంగా పెరగాలంటే గోరువెచ్చని నీటిలో కొంచెం ధనియాల పొడిని వేసుకుని తాగితే జుట్టు రాలకుండా దృఢంగా పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు. రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. డీప్ ఫ్రై కూరలను ఎక్కువగా తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జలుబు దగ్గు సమస్యలతో బాధపడేవారు 1 స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని తినండి. జలుబు మరియు దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ప్రతిరోజు 3 నుండి 4 లీటర్ల నీటిని త్రాగాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే భోజనం తినే 1 అరగంట ముందు 1 గ్లాసు మంచినీటిని తాగండి. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలను 24 గంటల్లోపే తినేసేయాలి. లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అరటి పండ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు బంగాళదుంపలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇలాంటి పదార్థాలను ఫ్రిడ్జ్లో పెడితే అవి విషయంగా మారిపోతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు కూలింగ్ వాటర్ని ఎక్కువగా తాగకూడదు. అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ప్రతిరోజు 1 గ్లాసు గోరువెచ్చ నీటిలో యాలకుల పొడిని వేసుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.